గైస్, ప్రజెంట్ మనం నాగోల్ బండ్లగూడలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి రాజీవ్ గృహకల్ప దగ్గరలో ఉంటుందండి. కనబడే అపార్ట్మెంట్స్ వచ్చేసి రాజీవ్ గృహకల్ప. సో మనకి ఆపోజిట్లో ఈ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో మనకి ఈ ఏరియా వ్యూ కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మనం బిల్డింగ్ ఎలివేషన్ అనేది చూడొచ్చండి. ముందు కూడా మనకి ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా, అలాగే పవర్ బ్యాకప్కి సంబంధించిన జనరేటర్. ఇందులో ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయాయండి. మనకి ఇప్పుడు రైట్ సైడ్లో వచ్చేసి మనకి లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ మనకి బిసైడ్ రెసిడెన్షియల్ ఏరియా కూడా చూడొచ్చు. అంతా కూడా ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అండి. మనకి ఇందులో ప్లాంటేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు, గార్డెనింగ్. గార్డెనింగ్ వచ్చేసి పార్కింగ్. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి అపార్ట్మెంట్ అండి. సో ఇది వచ్చేసి ప్రజెంట్ మనకి ఈస్ట్ ఫేస్. సో ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఇది వచ్చేసి మనకి కార్నర్ ప్లాట్. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి, చూడవచ్చు. మెయిన్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అవ్వగానే ఇది 1470 SFTలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో ఇదంతా కూడా హాల్. వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. టోటల్ టేక్ వుడ్తో చేశారండి అన్నీ కూడా, డోర్స్ అన్నీ కూడా. సో మనం హాల్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. సో ఈ పక్కనే మనకి పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కిచెన్లో వచ్చింది వెంటిలేషన్, ఈస్ట్ ఫేసింగ్ అండి, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో మనకి కిచెన్ నుంచి మళ్ళీ మనకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కిచెన్ నుంచి వాష్ ఏరియా, మళ్ళీ ఇటు నుంచి మనకి అవుట్ సైడ్ వ్యూ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మంచి వెంటిలేషన్ అనేది ఉంటుందండి. మనకి మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. మనకి వాష్ బేసిన్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, ఇది 3 BHK. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో కబోర్డ్స్ ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. వచ్చేసి మళ్ళీ మనకి ఇందులో విండో ఇచ్చారు. చూడొచ్చండి. సో అది మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి ఎదురుగా కనబడే చిల్డ్రన్ బెడ్రూమ్. లోపలికి ఎంటర్ కావాలి. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. అలాగే మనకి రైట్ సైడ్లో ఇంకో బెడ్రూమ్ ఉంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇందులో కూడా ఇక్కడ కబోర్డ్స్కి సంబంధించి మనకి
సెల్ఫ్స్ అనేది చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్లోంచి మళ్ళీ మనకి బయటికి వ్యూ ఉందండి, మళ్ళీ బాల్కనీ ఇచ్చారు. చాలా బాగుందండి, మంచి వెంటిలేషన్, మంచి వ్యూ, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చేశారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. సో ఇది సెకండ్ బెడ్రూమ్. సో ఇలా ఎంటర్ అవగానే మళ్ళీ మనకి రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఎంట్రన్స్లో స్ట్రేట్గా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, అంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. టోటల్ అంతా కూడా ఫాల్ సీలింగ్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. టోటల్ అంతా చాలా నీట్గా ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాం. మాస్టర్ బెడ్రూమ్లోంచి బయటికి రాగానే ఈ లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. అలాగే ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. అలాగే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, అలాగే ఓపెన్ కిచెన్. ఎదురుగా కనపడేది పూజ గది. అటు మళ్ళీ కిచెన్లోంచి ఆ లెఫ్ట్ సైడ్లో మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ బయటకు వస్తుండగా ఇదంతా కూడా హాల్ అండి. సో ప్లానింగ్ చాలా బాగుందండి. ఇది కన్స్ట్రక్షన్ ప్లానింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇది వచ్చేసి 1470 SFT అండి. 1470 SFT ఈస్ట్ ఫేసింగ్. ఆల్మోస్ట్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి ఈస్ట్ ఫేస్లో ఒకటే ఉందండి. ఇది 5 floors అపార్ట్మెంట్. ఇది ప్రతి ఫ్లోర్లో 3 ప్లాట్లు వస్తాయి అంతే. ఓన్లీ ఈస్ట్ నార్త్ మాత్రమే ఇందులో మిగిలిపోయి ఉన్నాయండి. చాలా మంచి లొకేషన్, మనకి నాగోల్కి చాలా దగ్గరగా, మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఈ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసేసి మిగతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.